జై తెలంగాణ. ముందుగా అందరికీ నమస్కారాలు. కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి. నాకు 2020 నుండి 25 వరకు ఒక 3 సంవత్సరాల కాలం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అదే విధంగా అప్పటి పురపాలక మినిస్టర్ కేటీఆర్ గారు మనకి పట్టణ ప్రగతి నిధుల కింద నెలకొచ్చేసి 68 లక్షల రూపాయలు ఇచ్చేవారు. దానికి ఆ డబ్బులతోటి చక్కటి డెవలప్మెంట్ కూడా జరిగింది. ఇక కొత్తగూడెం మున్సిపాలిటీలో నాకు ఇష్టమైన డిపార్ట్మెంట్, చాలా కష్టపడతారు వాళ్ళు. కరోనా టైంలోనే కానివ్వండి, మనకి ఎటువంటి చెత్త ఏది లేకుండా చేసినటువంటి నా పారిశుద్ధ్య కార్మికులు అంటే నాకు చాలా ఇష్టం. వారిని నేను కడుపులో పెట్టుకొని వెన్నంటే కాపాడుకుంటా వచ్చాను. వారికి రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను అందజేశాను. ఆ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలలో వారు పారిశుద్ధ కార్మికుడై చనిపోతే మాత్రం ఖచ్చితంగా మట్టి ఖర్చుల కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించినటువంటి ఘనత ఈ కొత్తగూడెం కౌన్సిల్ 2020 నుండి 25 వరకు చేసిన కౌన్సిల్ అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. పారిశుద్ధ కార్మికులు కరోనా టైంలో ఇంటిని సైతం, వారి ఒంటిని సైతం లెక్క చేయకుండా అందరిలో తిరుగుతూ, వారికి నా అదృష్టం ఏంటంటే మా పారిశుద్ధ కార్మికులకు ఒక్కళ్ళకి కూడా కరోనా రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ప్రజలపై ఉన్న ఇష్టాన్ని వాళ్ళు అక్కడ బ్లీచింగ్ పౌడర్ తోటి శానిటేషన్ చేస్తూ, అంతే విధంగా సోడియం హైపోక్లోరైడ్ ఇవన్నీ కూడా చల్లుతూ చాలా చక్కగా పనిచేశారు. వారి కుటుంబాలు వారు ఎక్కడున్నా కూడా చాలా బాగుండాలని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ఎప్పుడన్నా కష్టం వస్తే ఖచ్చితంగా వారి వెన్నంటే ఉండి వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. నేను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినప్పటికీ కూడా వారికి ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా కొట్లాడటంలో ముందుంటానని కూడా తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.